హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ కోడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం బేసిక్ జావా ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. చాలామందికి స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ స్టార్టింగ్ బేసిక్ ప్రోగ్రామ్ ఈస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ మనం ఒక క్లాస్లో డిఫైన్ చేసి క్లాస్ లోపల మెయిన్ మెథడ్ రాసి ఆ మెయిన్ మెథడ్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో మనం హలో వరల్డ్ అని చెప్పేసి మనం రాస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ అంటే ఏంటి, మెయిన్ మెథడ్ అంటే ఏంటి, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటి, మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ am writing the code. We will see public class. My class name is hello. Inside the class main method public static void main. Here string of args. Inside the main method system dot out dot println hello world. Here I am closing the braces and a semicolon. This is the closing statement and this one is the closing statement. Here we will see ఇక్కడ మనం ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ అండ్ ద మెయిన్ మెథడ్ వీటి గురించి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఇక్కడ ఈ బేసిక్ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం క్లాస్లో చూసుకుంటే పబ్లిక్, ఇక్కడ మనం పబ్లిక్ని ఏమంటారంటే యాక్సెస్ మోడిఫైర్ అంటారు. ఎప్పుడైతే ఇక్కడ యాక్సెస్ మోడిఫైర్ని మనం పబ్లిక్గా పెడతామో జేవిఎం అనేది ఈ హలో క్లాస్ని ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేయగలదు. సో మనకి జావాలో మొత్తం 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైర్స్ ఉంటాయి. బట్ ఆ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైర్ గురించి మనం ఫర్దర్ సెషన్స్లో క్లియర్గా తెలుసుకుందాం. బట్ వాటిలో ఈ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైర్లో పబ్లిక్ అనేది ఒకటి. సో పబ్లిక్ మనం ఎప్పుడైతే పెడతామో ఆ మెథడ్ని కానీ క్లాస్ని కానీ మనం ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈస్ క్లాస్. క్లాస్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి కీవర్డ్. ఇక్కడ క్లాస్ అనేది ఇక్కడ మన క్లాస్ని డిఫైన్ చేస్తున్నామని చెప్పేసి చెప్తుంది. సో మనకి చాలా టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి జావాలో, బట్ దిస్ ద క్లాస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కీవర్డ్. మన క్లాస్ని యూజ్ చేస్తే ఇక్కడ మన క్లాస్ని డిఫైన్ చేస్తున్నామని చెప్పేసి చెప్తాం. అండ్ దట్ ఈస్ ద హలో. ఇక్కడ హలో అనేది ఏంటంటే మన క్లాస్ నేమ్. ఇక్కడ మనకి హలో కాకుండా ఎటువంటి క్లాస్ నేమ్ అయినా సరే పెట్టుకోవచ్చు, బట్ నేను హలో అని చెప్పేసి యూజ్ చేశాను. ఇక్కడ మన క్లాస్ నేమ్ని హలో అని చెప్పేసి యూజ్ చేశాం కదా, మన ఫైల్ని సేవ్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ మన క్లాస్ నేమ్ ఏదైతే పెడతామో, అంటే ఇక్కడ నేను హలో యూజ్ చేశాను కాబట్టి హలోతో నేను నా క్లాస్ నేమ్ని సేవ్ చేస్తాను. ఓకే, అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ నెక్స్ట్, దట్ ఈస్ ద మెయిన్ మెథడ్. హియర్ ఆల్సో దట్ ఈస్ ద పబ్లిక్. మనం ఆల్రెడీ క్లాస్ దగ్గర మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ పబ్లిక్ అంటే యాక్సెస్ మోడిఫైయర్. ఎప్పుడైతే మనకు పబ్లిక్ ఉంటుందో మనం ఈ మెథడ్ని కానీ క్లాస్ని కానీ ఎక్కడి నుంచైనా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ స్టాటిక్. ఇక్కడ మనకి స్టాటిక్ని యూజ్ చేసినప్పుడు మనం మెథడ్ని ఎక్కడి నుంచైనా సరే ఆబ్జెక్ట్ లేకుండా మనం కాల్ చేయొచ్చు. మనకు జావా ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎప్పుడైనా సరే మనం ఒక మెథడ్ని కానీ వేరియబుల్స్ని కానీ యాక్సెస్ చేయాలంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. బట్ మనం ఇక్కడ స్టాటిక్ని యూజ్ చేయడం వల్ల ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆ మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి ఈ మెయిన్ మెథడ్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా జీవీఎం అనేది ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వైడ్. ఇక్కడ వైడ్ అంటే రిటర్న్ టైప్. మనకి రిటర్న్ టైప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్ టైప్స్ని మనం యూజ్ చేయొచ్చు, లైక్ స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్. బట్ ఇక్కడ మనకు వైడ్ అంటే ఏంటంటే రిటర్నింగ్ ఈజ్ నథింగ్. మనం స్ట్రింగ్ని కానీ ఇంటీజర్ వాల్యూస్ కానీ పెట్టినప్పుడు మనకు స్ట్రింగ్ వాల్యూస్ లేదా ఇంటీజర్ వాల్యూస్ అనేవి రిటర్న్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వైడ్ అనేది పెడతామో ఇక్కడ రిటర్నింగ్ అసలు ఏం రిటర్న్ చేయదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం రిటర్న్ చేయదంటే ఇక్కడ కాల్ చేసేది మెయిన్ మెథడ్ని కాల్ చేసేది జేవిఎం. సో జేవిఎంకి రిటర్న్ వాల్యూ అసలు ఏది అవసరం లేదు. సో అందుకని మనం ఇక్కడ వైడ్ని యూజ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈస్ మెయిన్. హియర్ ద మెయిన్ ఈస్ ద మెథడ్ నేమ్. ఇక్కడ మన క్లాస్ నేమ్ హలో ఉన్నట్టే మన మెథడ్ నేమ్ మెయిన్ అని చెప్పేసి మనం చెప్తాం. జావాలో ప్రతి ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం మెయిన్ మెథడ్ లేకపోతే మనకి జావాలో ప్రోగ్రామ్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనకి మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మెయిన్ అనేది మెథడ్ నేమ్. హియర్ ఇన్ ద పారామీటర్స్ దట్ ఈస్ ద స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. వీటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటాం. వీటి గురించి ఫర్దర్ వీడియోస్లో క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ దట్ ఈస్ ద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ మనం చూసుకుంటే సిస్టమ్ అనేది క్లాస్ నేమ్. ఈ సిస్టమ్ అనే క్లాస్ మనకి జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉంటుంది.
అండ్ దట్ ఈస్ ద అవుట్. దీని ఏంటంటే అవుట్ ఇస్ ద రెఫరెన్స్ వేరియబుల్ అంటాం. ఈ అవుట్ అనేది ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రింట్లైన్ మెథడ్. ఈ ప్రింట్లైన్ మెథడ్ కూడా ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉంటుంది. సో ఇక్కడ జావా డాట్ ల్యాంగ్ ప్యాకేజ్ అనేది ఎందుకు ఉంటుంది ఈ క్లాస్కి, అండ్ ఈ అవుట్ అనే రెఫరెన్స్ వేరియబుల్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఏంటి, ఈ ప్రింట్లైన్ మెథడ్ కూడా ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఏంటి అనేది మీకు ఫ్యూచర్ క్లాసెస్లో నీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి సిస్టమ్ అనేది క్లాస్ అంటాం, అవుట్ అనేది రెఫరెన్స్ వేరియబుల్, ప్రింటర్ అనేది చెప్పేసి మెథడ్ అంటాం. ఇలా మనం ఇవన్నీ ఉన్నప్పుడే మన ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ ఈస్ దట్ ఈస్ ద హలో వరల్డ్. వీటిలో ఈ కర్లీ బ్రేసెస్లో ఈ డబల్ కోడ్స్లో మనం ఏదైతే రాస్తామో అదే మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను హలో వరల్డ్ అని రాశాను కాబట్టి నాకు హలో వరల్డ్ అని చెప్పేసి నాకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సెమీకోలన్. మనకి జావాలో ప్రతి ప్రోగ్రామ్ని టర్మినేట్ విత్ సెమీకోలన్. సో ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ టైంలో అంటే ఎండ్ ఆఫ్ ది లైన్ టైంలో మనం ఇక్కడ సెమీకోలన్ మనం యూజ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద కర్లీ బ్రేసెస్ ఆఫ్ ది మెయిన్ మెథడ్, క్లోజింగ్ కర్లీ బ్రేసెస్, అండ్ here also is the closing curly braces of the class. సో ఇక్కడ మనకి వీటి గురించి మనకు క్లారిటీగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేయడానికి కంపైల్ చేయడానికి మొత్తం క్లారిటీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్ని మనం సేవ్ చేయాలి. సో సేవ్ చేయడం కోసం ఇక్కడ నేను ఫైల్, సేవ్ యాస్, నేను ఈ ప్రోగ్రామ్ని నా జావా ఫోల్డర్లో నేను సేవ్ చేస్తాను. హియర్ వేర్ ఇస్ మై జావా ఫోల్డర్, దిస్ మై జావా ఫోల్డర్. జావా ఫోల్డర్లోకి నేను ఫైల్ నేమ్ని క్లాస్ నేమ్తో సేవ్ చేస్తున్నాను. సో హలో జావా ప్రోగ్రామ్కి మనకి ఎక్స్టెన్షన్ ఈస్ డాట్ జావా. సో మనకు పర్టికులర్గా మనకు ఖచ్చితంగా మనం డాట్ జావాని యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం డాట్ జావాని యూజ్ చేస్తామో అప్పుడే ఇది జావా యొక్క ఫైల్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ దట్ ఈస్ ద హియర్ సేవ్ యాస్ ఆల్ టైప్స్. సో ఇట్ ఈస్ షోయింగ్ hello.java. Once I save this, here we will see this is the hello.java. ఇక్కడ నాకున్న ఈ ఫైల్ అనేది hello.javaతో సేవ్ అయింది. ఈ ఫైల్ నాకు డి డ్రైవ్లో జావా ఫోల్డర్లో hello.java నేమ్తో సేవ్ అయింది. ఇక్కడ మనం నా ఫైల్ మేనేజర్లో నేను ఓపెన్ చేసి చూస్తే ఇన్సైడ్ మై డి డ్రైవ్ వేర్ ఇస్ మై జావా ఫోల్డర్, దిస్ మై జావా ఫోల్డర్. ఇక్కడ నాకు hello.javaతో ఒక ఫైల్ అనేది ఉంది. దిస్ ద జావా ఫైల్. హియర్ వి విల్ సీ టైప్ ఈస్ ద జావా ఫైల్. సో ఫర్ రన్నింగ్ పర్పస్ ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ని ఇక్కడ నేను ఈ ఫైల్ లొకేషన్ నుంచే నేను కమాండ్ ప్రాంప్ట్ని కాల్ చేస్తున్నాను. మనము నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్ని ఇలా ఈ ఫైల్ లొకేషన్ నుంచి కాకుండా నార్మల్గా మనం కాల్ చేసినప్పుడు మనకు ఈ పాత్ అనేది మనకి రాదు. మనము కమాండ్ ప్రాంప్ట్ని ఈ పాత్ నుంచే మనం కాల్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడున్న ఈ ఫైల్ లొకేషన్ యొక్క పాత్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే డి డ్రైవ్ జావా. సో ఈ డి డ్రైవ్ జావా అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చింది. ఇక నేను నా hello.java ఫైల్ని కంపైల్ చేయడం కోసం సో ఇక్కడ నేను జావా సి hello.java. ఫస్ట్ మనం ఏదైనా సరే జావా ప్రోగ్రామ్ మనం రన్ చేయాలంటే కంపైల్ చేయాలి. కంపైల్ చేయడం కోసం ఇక్కడ నేను జావా సి hello.java, సి ఫర్ కంపైలేషన్. hello.java is my class name. .java is compulsory for the compilation purpose. Once I run this, here successfully it is run. ఇక్కడ మనం చూస్తే hello.class ఇక్కడ అంతకుముందు మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది లేదు. ఎప్పుడైతే నేను hello.javaని కంపైల్ చేశానో అప్పుడే నాకు డాట్ క్లాస్ ఫైల్ అనేది వచ్చింది. ఈ డాట్ క్లాస్ ఫైల్లో నాకు బైట్ కోడ్ అనేది చెప్పేసి ఉంటుంది. ఫర్ ఇక్కడ నేను చూస్తే రన్నింగ్ పర్పస్ కోసం జావా హలో రన్ చేయాలంటే మనం జావా హలో అని చెప్పేసి రన్ చేస్తాం. కంపైలేషన్ కోసం జావా సి hello.java అని మనం కంపైల్ చేస్తాం. జావా హలో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే అవుట్పుట్ అనేది ఓకే ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది హలో వరల్డ్ అని చెప్పేసి ఇక్కడ నాకు ప్రింట్ అయింది. ఇలా మనకి బేసిక్ ప్రోగ్రామ్ ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇది మొత్తం ఎలా ఎగ్జిక్యూట్ అయిందని చెప్పేసి మళ్ళీ ఒక ప్రాసెస్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక ఫైల్ని ఒక కోడ్ రాసి ఈ కోడ్లో క్లాస్ నేమ్ని యూజ్ చేసి దాని లోపల మెయిన్ మెథడ్ని యూజ్ చేసి ప్రింటింగ్ స్టేట్మెంట్తో హలో వరల్డ్ని నేను రాశాను. ఇక్కడ మనకి ఏదైతే ప్రింటింగ్ కావాలో దాన్ని నేను రాశాను. మనం ఏదైనా సరే ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం ఫస్ట్ మనం ఫైల్ని మనం సేవ్ చేస్తాం. సేవ్ చేయడం కోసం నేను hello.javaతో నేను ఫైల్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ నేను ఎక్కడైతే సేవ్ చేశానో అక్కడ నాకు hello.java అని వచ్చింది. తర్వాత నేను దీన్ని కంపైలేషన్ కోసం నేను కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేశాను.
ఆ కమాండ్ ప్రాంప్ట్ నుంచి కంపైలేషన్ కోసం జావా సి హలో డాట్ జావా నేను కంపైలేషన్ కోసం వాడాను. కంపైల్ అయిన తర్వాత నాకు డాట్ క్లాస్ ఫైల్ అనేది వచ్చింది. ఈ డాట్ క్లాస్ ఫైల్లో నాకు బైట్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత నేను రన్ చేయడం కోసం జావా హలో నేను రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హలో వరల్డ్ అని వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఎప్పుడైతే మనం రన్ చేస్తామో రన్ చేసేటప్పుడు జేవిఎం అనేది బైట్ కోడ్ నుంచి మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి మనకు ఆటోమేటిక్గా కోడ్ని మారుస్తుంది. అప్పుడే మనం అవుట్పుట్ మనం గెస్ చేస్తాం. సో ఇలా మనకు అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. మనకి ఇక్కడ కొంతమంది స్టార్టింగ్ బిగినర్ స్టేజ్లో చేసే మిస్టేక్స్ ఏంటంటే సేమ్ క్లాస్ నేమ్ని ఫైల్ నేమ్తో సేవ్ చేయరు. సో మనం ఎప్పుడైనా సరే ఫైల్ నేమ్ సేవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్లాస్ నేమ్ని యూజ్ చేసి సేవ్ చేయాలి. తర్వాత సెమీకోలన్ అనేది మనం ఖచ్చితంగా పెట్టాలి. సెమీకోలన్ అసలు మిస్ అవ్వకూడదు. పైథాన్లో మనకి సెమీకోలన్ అంతకేం అవసరం లేదు, బట్ జావాలో మనకి సెమీకోలన్ ఖచ్చితంగా కావాలి. సో ఈ వీడియో మీకు చాలా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.